ఈరోజు వీడియోలోకొచ్చి డేవిన్సన్స్ రిటైల్ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ ప్రీ మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2002లో స్టార్ట్ అయిందనమాట. ఢిల్లీ బేస్డ్ కంపెనీ. డేవిన్సన్స్ అని రిటైల్ మ్యానుఫ్యాక్చర్స్ చేస్తుంటుందన్నమాట. హై క్వాలిటీ రెడీమేడ్ గార్మెంట్స్ తయారు చేస్తుంటుంది. అందులో చూసుకుంటే జీన్స్, డెనిమ్ జాకెట్స్, షర్ట్స్, అదర్ బ్రాండ్స్కి తయారు చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి 2 బిజినెస్ మోడల్ రన్ చేస్తుంటుంది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రెడీమేడ్స్ గార్మెంట్స్‌ని, ఇంకోటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎఫ్ఎంజీసీ ప్రొడక్ట్స్ అనమాట. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే 8 స్టేట్స్‌లో రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటుంది. అందులో మెయిన్‌గా చూసుకుంటే మనకి హర్యానా, ఢిల్లీ, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో కస్టమర్స్ ఉన్నారనమాట. అందులో మనకి 46% వచ్చి ఢిల్లీ, హర్యానాలోని రెవెన్యూ వస్తుంటే, మిగిలిన పర్సెంట్ అంతా మిగిలిన ఈ 6 స్టేట్స్ నుంచి రెవెన్యూ వస్తూ ఉంటుందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే మనకి మార్చ్‌లో అయితే కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ కాబట్టి అసెట్స్ ఓన్లీ 5,00,000 ఉందన్నమాట. అలాగే ఆపరేటింగ్ క్యాష్ కూడా నెగెటివ్‌లోనే జనరేట్ చేసింది 5,00,000. అలాగే మార్చ్ 23లో చూసుకుంటే అసెట్స్ వచ్చి 4,56,00,000 ఉంటే, రెవెన్యూ కూడా 3,91,00,000 ఉందన్నమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే మనకి 57,00,000 ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే -1,00,000 నెగెటివ్‌లో జనరేట్ చేసింది. అప్పు చూసుకుంటే మార్చ్ 23లో 1,29,00,000 అప్పు ఉందనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే అసెట్ వచ్చేటప్పటికి 8,83,00,000 ఉంటే, రెవెన్యూ వచ్చేటప్పటికి 13,39,00,000 రెవెన్యూ వచ్చిందనమాట. అలాగే ఇంక చాలా చేంజ్ వచ్చింది రెవెన్యూలో. అలాగే ప్రాఫిట్ చూసుకుంటే 1,65,00,000 ప్రాఫిట్ వచ్చిందనమాట. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే నెగెటివ్‌లో జనరేట్ చేసింది. అలాగే బారోయింగ్స్ చూసుకుంటే 24,00,000 అప్పు ఉందనమాట ఈ కంపెనీకి మార్చ్ 24కి. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే అసెట్స్ చూసుకుంటే 10,36,00,000 అసెట్ వాల్యూ ఉంటే, రెవెన్యూ చూసుకుంటే 6,34,00,000 రెవెన్యూ ఉందనమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే 74,00,000 వచ్చిందనమాట ప్రాఫిట్. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే అసెట్స్ రెవెన్యూ ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా ప్రాఫిట్ బానే వచ్చిందనమాట. అలాగే ఇప్పుడు రెవెన్యూ తగ్గినప్పుడు కూడా ప్రాఫిట్ కూడా తగ్గిందనమాట 24లో చూసుకుంటే సెప్టెంబర్ క్వార్టర్‌లో. అలాగే ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే 0.87 అనమాట. నెగెటివ్‌లో జనరేట్ చేసింది 85,00,000. అలాగే అప్పు చూసుకుంటే అట్ ప్రెజెంట్ 1,95,00,000 అప్పు ఉందనమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే 28,00,00,000 వాల్యుయేషన్ ఉందనమాట. అలాగే ఎబిట్టా మార్జిన్ చూసుకుంటే 17% ఉంది. పాట్ మార్జిన్ చూసుకుంటే 12% పాట్ మార్జిన్ ఉందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 49% ఉంది. ఆర్ఓసీ చూసుకుంటే 54% ఉందనమాట. అలాగే అప్పు చూసుకుంటే 0.9 ఉంది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 29.58% ఉందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క పాజిటివ్, నెగెటివ్స్ చూసుకుంటే ఏంటంటే డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ ఫోలియో ఉందనమాట. అలాగే ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్డ్ ప్రమోటర్స్, మేనేజ్మెంట్ టీమ్ కూడా ఉందనమాట. స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్‌కి, సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డ్‌కి ఎంతో ఉపయోగపడుతూ ఉంటారు. అలాగే డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్ ఉండడం వల్ల ఏంటంటే కంపెనీ ఇండస్ట్రీగా స్పెసిఫిక్ స్లో డౌన్స్ కూడా చూస్తూ ఉంటుందనమాట. ఆ వీక్‌నెస్ ఏంటంటే మొత్తం పర్చేస్ చేయడానికి చూస్తున్నారు వేర్ హౌస్‌ని. అదొక వీక్ పాయింట్ అనమాట. యాక్చువల్లీ పెద్ద పెద్ద కంపెనీలు మనకి ల్యాండ్స్‌కి ఆటిలకి బిల్డింగ్స్‌ని లీజ్‌కి తీసుకొని అందులో బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు ఈ కంపెనీ ఎందుకో వర్కింగ్ క్యాపిటల్‌కి తీసుకుంటుందనమాట. వేర్ హౌస్ అందులో ప్రొడక్ట్స్ అవి స్టోరేజ్ గురించి అని చెప్పి. అలాగే కొత్త కంపెనీ 2 సంవత్సరాలే అయింది కాబట్టి పెద్దగా రెవెన్యూ జనరేట్ చేయలేకపోతుంది. అలాగే మేజర్ రెవెన్యూ కూడా మనకి హర్యానా, ఢిల్లీ నుంచే వస్తున్నాయి కాబట్టి ఇవి కొంచెం వీక్ పాయింట్స్ అనమాట ఈ కంపెనీకి. అలాగే ఐపీఓని ఎందుకు తీసుకొచ్చారంటే, అలాగే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా వేర్ హౌస్ కొనడానికనమాట. బిల్డింగ్ ఎక్కడైనా చూసి బిల్డింగ్ కొనేసి దాంట్లో బిజినెస్ చేయడానికని. అలాగే వర్కింగ్ క్యాపిటల్ గురించి అని కార్పొరేట్ పర్పస్ గురించి అనమాట. అలాగే మనకి అలాట్‌మెంట్ వచ్చి కిన్ఫోటెక్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తూ ఉంటుందనమాట. అలాగే ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే 2 జాన్ ఓపెన్ అవుతుంది. క్లోజ్ వచ్చి 6 జాన్ అనమాట. లిస్టింగ్ డేట్ చూసుకుంటే 9 జాన్ అనమాట. అలాట్‌మెంట్ మనకి 7వ తారీఖున తెలుస్తుంది. ఇన్ఫోటెక్ టెక్నాలజీస్‌లో అప్లై చేసిన వాళ్ళకి. అలాగే ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే ₹55 పర్ షేర్ అనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 2,000 షేర్స్ ఉంటాయి ఒక లాట్‌లోని. మనకి 10,10,000 కావాల్సొస్తుందనమాట అమౌంట్. ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹10 పర్ షేర్ ఉంది. ఐపీఓ సైజ్ చూసుకుంటే మనకి 8,78,00,000 అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూయే. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ ఏంటంటే కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ. అలాగే స్మాల్ కంపెనీ కాబట్టి రెవెన్యూ కూడా 2 స్టేట్స్ నుంచి వస్తుంది. అలాగే బిల్డింగ్ పర్చేస్ చేసేసి అందులో స్టోరేజ్ గురించి చూసుకుంటున్నారు. అదొక నెగెటివ్ పాయింట్ అనమాట.
అలాగే ఎస్ఎంఈ కంపెనీ కాబట్టి, కొత్త కంపెనీ కాబట్టి దీన్ని టైమ్‌లీ మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. పెర్ఫార్మ్ ఎలా చేస్తుందో లేదా అని జెప్పి. అంతా దానికంటే మంచి కంపెనీలున్నాయి కాబట్టి విశాల్ మెగామార్ట్ ఇలాంటివి. అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా మంచిదనమాట. ఇదైతే కొంచెం రిస్కీ ఐపీఓ అని జెప్పి చూసుకోవచ్చు. మెయిన్ బోర్డ్‌తో పోల్చుకుంటే ఎస్ఎంఈ ఐపీఓలో కూడా ఇంత 55 వాల్యుయేషన్‌లో తీసుకొచ్చారు కాబట్టి కొంచెం రిస్కీ కంపెనీ అనే చెప్పాలనమాట. నేనైతే అప్లై చేయట్లేదు. మీరు మీ అనాలిసిస్ చూసుకొని 1కి 10 సార్లు ఆలోచించి మీరు అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చనమాట. ఇంకా అలాగే కరెక్ట్‌గా గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూసుకుంటే 0 చూపిస్తుంది కాబట్టి పెద్దగా ప్రాఫిట్ కూడా ఏం లేదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.